నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలితామ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు. సంఖ్యాశాస్త్ర పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఎటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సహాయం లేకుండా మీ జాతక పరిశీలన చేసి క్షణాల్లో మరి పూర్తి భవిష్యత్తును తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముక్కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. నమస్కారం సీతాశర్మ గారు. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎంతో మంది ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు కదా, వారి ప్రాంతాలకు రమ్మని ఒకసారి కలిస్తే పరిష్కార మార్గం గురించి, సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంటుందని అంటుంటారు కదా, మరి పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా పర్యటన అనేది మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి తప్పకుండా వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం శ్రావణ మాస సందర్భంగా ఇక్కడే ఉండటం జరుగుతుంది. అంటే హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండటం జరుగుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు చిక్కడపల్లిలో మాత్రమే ఉండటం జరుగుతుంది శ్రావణ మాస సందర్భంగా. ఎందుకంటే ఇంట్లోనే పూజలు అవి ఎక్కువగా ఉంటుంటాయి. నాకు ఇల్లు ఆఫీస్ ఒకటే అన్నమాట. సో ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఎక్కడ బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు. ప్లస్ వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ నెల రోజున మాత్రం, అంటే ఈ ఆగస్టు నెల మాత్రం ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండటం జరుగుతుంది. సెప్టెంబర్ లో మాత్రం తప్పనిసరిగా పర్యటనలు అనేది ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం తర్వాత నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా తెలియచేయడం ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి కూడా ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. అమ్మ ఒక్కసారి నిజామాబాద్ రెండమ్మా అని. డెఫినెట్ గా వెళ్ళటం జరుగుతుంది సెప్టెంబర్ లో. మన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మము ఇటువైపు వెళ్ళటము. అలాగే కర్నూలు నుంచి కూడా అంతే వస్తున్నాయి కాల్స్, ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పేసి. ఈ ప్రాంతాలన్నీ కూడా ఏ ఏ ప్రాంతాలు ఎప్పుడు అనేది మాత్రం నెక్స్ట్ వీక్ లో డెఫినెట్ గా తెలియచేయడం అనేది ఉంటుంది. ఓకేనండి, మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు అంబిక అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 1/5/1982 అండి. ఓకే, సమస్య ఏంటండి? అంటే అంబిక ఇది వరకు పెళ్ళైన కొత్తలో బాగా గొడవలు అవి జరిగేటువంటి. ఇప్పుడు కూడా కొంచెం లైఫ్ అటు ఇటు అంటారు. కొంచెం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయండి. నాకు స్పెల్లింగ్ వచ్చింది ఏఎంఐ. ఓకే చెప్పండి. ఓకేనండి, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సీతాశర్మ గారితో అంబిక, ఏం వరీ లేదు, బాగుందమ్మా. వివాహం జరిగిన డేట్ ఏమన్నా గుర్తుందా నీకు? ఆగస్టు 29. 29 ఆగస్టు. ఏ నెల, ఏ సంవత్సరము? సంవత్సరం 7 సంవత్సరాలు అవుతుందండి. పర్వాలేదులే నాన్న, పర్లేదులేమ్మా, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. డిస్టర్బెన్సెస్ అనేది కూడా ఏమీ ఉండదు. అది మైనరే, చిన్న చిన్నవి తప్పించి పెద్దగా గొడవలు రావటము, క్లాషెస్ రావటం అనేది అయితే ఏమీ లేదు జాతక పరంగా. అది అండర్స్టాండింగ్, అది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తల మధ్య అంటే సర్వసాధారణంగా వస్తుంటుంది ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది. మరొకటి ఏంటంటే ఈమె జాతక పరంగా పరిశీలించినట్లయితే ఈస్ట్ ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు, గ్రీన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే 1, 10, 19, 28 ఈ డేట్స్ కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అంబిక అనే స్పెల్లింగ్ కూడా చాలా బాగుంది. గురుగ్రహ అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంటుంది అంబిక అనే స్పెల్లింగ్ వల్ల. సో గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటము, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండటము, అంటే వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్లటము మంచి. ఒక శుక్రవారం నాడు మంచిది ఒక పూలదండ అనేది సమర్పించడం చాలా మంచిది. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం కూడా చక్కని పరిష్కారం అన్నమాట. ఈ 19 రోజులు 19 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం అంటే హ్యాపీనెస్ అనేది తప్పకుండా, సంతోషము అనేది కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ రోజు విజయ మార్గం లైవ్ లో కాల్ కలిసింది అంటేనే అసలు జాతకపరంగా చాలా చక్కని మార్పు, మంచి మార్పు అనేది లలితామ్మవారి అనుగ్రహం వలన పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక ముత్యాల గొలుసు కూడా మెడలో వేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా, చాలా మంచిది. మరొకటి ఏంటంటే రత్నధారణ విషయానికి వచ్చేసరికి చిటికని వేలికి ఎమరాల్డ్ అనేది ధరించడం కూడా చాలా మంచిది. ఈ విధమైన రెమెడీస్ అనేది పాటిస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థికంగా కూడా అభివృద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ది చెందడానికి మనం ఎక్కువగా మంచి మాటల భాగంగా కూడా రెమెడీస్ ఎక్కువ తెలియజేయడం ఉంటుంటుంది. అది ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏవైనా సరే మన యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి అవన్నీ కూడా ఇంతకుముందు ఏమేమి చెప్పానో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ప్రతి గురువారము రావి చెట్టు మొదట్లో కొంచెం పంచదార అనేది చల్లుతూ ఉంటే కూడా ఆర్థికంగా అభివృద్ది చెందే
పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తామర పువ్వు ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మవారి ముందు ఒక తామర పువ్వుని ఉంచడం కూడా చాలా మంచిది. ఈ విధంగా రెమెడీస్ చేస్తూ ఉంటే మాత్రం మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది తప్పకుండా. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఎంతో మంది సమస్యలు వివరించాలనుకుంటుంటారు. కొంతమందికి ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మరికొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి అటువంటిప్పుడు వారికి ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, పేర్లు కరెక్షన్ కావచ్చు, ఎటువంటి సమస్యను వివరించే అవకాశం ఉందా? మీరు పరిష్కార మార్గం చెప్తూ ఉంటారా? డెఫినెట్ గా ఉంటుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి నేమాలజీ అని అంటారు. అంటే పేరుని బట్టి కూడా తెలియజేయడం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే హస్తరేఖలను చూసి చెప్పడం ఉంటుంది. ముఖ కవళికలు లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి తెలియజేయడం అనేది ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఎన్నో శాస్త్రాల రీత్యా కూడా తప్పకుండా వారికి పరిష్కార మార్గం అనేది తెలియజేయడం ఉంటూ ఉంటుంది. పేరులో సవరణ విషయానికి వచ్చేసరికి కూడా ఏమవుతుందంటే అంటే ఒక్క అక్షరం అనేది ఏదైనా సరే యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అనేది ఉంటూ ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, అమ్మ మీరు నేమ్ కరెక్షన్ అనేది ఇస్తుంటారా? తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. నేమ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అవసరము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. అంతేకాని వచ్చారు కదా అని చెప్పేసి చాలా బాగున్న దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయడం అనేది మాత్రం ఉండదు. అవసరము అనుకుంటే మాత్రం ఏదైనా సరే ఒక్క అక్షరం యాడ్ చేయటమా డిలీట్ చేయటమా అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. నేమ్ కరెక్షన్ అవకాశం కూడా ఉంటుంది. అయితే దానికి వైబ్రేషన్స్ పవర్ ఎలా వస్తుంది అనే దానికి మాత్రం ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారనమాట. అది పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ఇవన్నీ తెలియజేయడం ఉంటూ ఉంటుంది. అలాగే ఏంటంటే హస్తరేఖలు చూసి చెప్పడము, ముఖ కవళికలు చూసి చెప్పడము, లేదా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి అంటే వివాహమైనటువంటి వారికి అయితే గనక వివాహం జరిగిన డేట్ కూడా తీసుకురావడం. అంటే వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అడుగుతుంటా మ్యారేజ్ ఎప్పుడైంది అని అంటే కొంచెం ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అంటే డేటు, మంత్, ఇయర్ అనేది కూడా గుర్తు పెట్టుకుని రావడం చాలా మంచిది. వస్తే వాడికి ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ డేటును కూడా దృష్టిలో పెట్టుకుని వస్తే మాత్రం తప్పకుండా సంపూర్ణ న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి తప్పనిసరిగా ఈ శాస్త్రాలన్నింటినీ కూడా పరిగణలో ఉంచుకొని తెలియజేయడం అనేది ఉంటుంటుంది. లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. మరి బయట జనం ఎక్కువ ఉన్నారంటే కొంతమంది బయట వెయిట్ చేస్తుంటారు, కానీ తర్వాత లోపలికి వస్తారు. నన్ను కలవటం కోసం వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి సమయాన్ని బట్టి తెలియచేయడం ఉంటుంది. ముఖ కవళికలు బట్టి, హస్తరేఖలను బట్టి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటున్నది. మన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారికి అది మాత్రం చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వారు ఏ సమస్య అయితే వస్తుంటారో కానీ అటువంటి సమస్యలన్నీ కూడా ఓవర్కమ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అంటే రత్నధారణ విషయంలో కానీ అంటే వారికి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది వారు అడుగుతుంటారు, అమ్మా మీరే స్వహస్తాలతో మీరే ఇవ్వండి అమ్మా అని. తప్పనిసరిగా రింగ్ చేయించి ఇవ్వటమా లేదా ఒక లాకెట్ రూపంలో ఇవ్వటం కానీ ఆ రత్నాన్ని ఒక లాకెట్ రూపంలో ఇవ్వటం కానీ ఈ విధంగా మాత్రం డెఫినెట్ గా రెమెడీ అనేది తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే రత్నధారణ విషయానికి వచ్చేసరికి వారే బొట్టు పెట్టించుకొని కట్టించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి వారికి తప్పనిసరిగా నేనే బొట్టు పెట్టి వారికి ఏ రత్నం అయితే అవసరమో అనేది అది నేను చూసుకుని వారికి తప్పనిసరిగా నేనే మెడలో కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కూడా చాలా మంది అంటే వారి మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరిందమ్మా అని చెప్పేసి మాత్రం చాలా మంది తెలియజేశారు. విద్యారంగంలో కానీ అలాగే ఉద్యోగ రంగంలో కానీ వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి వివాహం కుదిరిందమ్మా అని చెప్పడం కానీ అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నటువంటి వారు కూడా అమ్మవారి దేవల్ల మాత్రం ఇప్పుడు మేము బాగున్నామమ్మా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇటువంటి రెమెడీస్ అనేది కూడా అంటే మనం చెప్పిన రెమెడీస్ ని భక్తి, నమ్మకం, విశ్వాసంగా వారందరూ ఆచరించబట్టి తప్పకుండా సక్సెస్ అనేది అవుతూ ఉన్నారనమాట. నేను చెప్పేది అది లలితామ్మవారి అనుగ్రహం వలన వారు మనం చెప్పిన దానికి ఏంటంటే ఈ రెమెడీస్ చేయాలి అన్నప్పుడు అంత విశ్వాసంగా ఆచరిస్తున్నారు. పాపం మంచి మాటలు మనం ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాము. సరే ఆ రెమెడీస్ అన్ని కూడా ఆచరించి సక్సెస్ అయ్యామా అని చెప్పేసి చెప్తుంటారు. ఈ విధంగా ఆ పరిపరి శాస్త్రాల ద్వారా కూడా తెలియచేయడం అనేది ఉంటుంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది లేనటువంటి వారికి. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు తులసి, నేను శ్రీనివారం నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి చూస్తున్నానండి. బాబుది డేట్ ఆఫ్ బర్త్ 22/1995 అండి. 22/1995. పేరేంటండి? పేరు ఉదయ్ భాస్కర్ అండి. ఉదయ్ భాస్కర్. సమస్య ఏంటండి? బాబు బిహేవియర్ అది కరెక్ట్ గా ఉండట్లేదండి. ప్రవర్తనతో మెలగాలంటే ఎటువంటి ఆచరిస్తే ఏం చదువుతున్నాడమ్మా? మాట్లాడండి సీతా శర్మ గారితో. ఏం చదువుతున్నాడండి బాబు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా, పర్వాలేదు. అసలు మీకు లైవ్ కలిసింది మనకి ఈ భక్తి టీవీలో. నిజంగా కూడా ఈ ప్రోగ్రామ్ లో విజయ మార్గం ప్రోగ్రామ్ లో లైవ్ కలిసింది అంటేనే జాతక పరంగా కొంచెమన్నా సరే అమ్మవారి దేవల మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటాం, మాకు కాల్ చేస్తుంటాము, ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, ఇంతవరకు మాకు కాల్ దొరకలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. అతను మీకు కాల్ కలిసింది అని అంటేనే చాలా అదృష్టము. అయితే బాబుది ఏంటంటే ఒక్కటి ఏదైనా సరే అంటే ఒకసారి ఎప్పుడైనా
పర్సనల్ గా తీసుకుని వచ్చి మంత్రోపదేశము అనేది గనక ఇప్పిస్తే ఇది ఈ టైం అప్పుడు ఇన్నిసార్లు ఆచరించాలి అంటే వాడు కుదురుగా కూర్చోగలుగుతారు, విశ్వాసంగా చేసుకోగలుగుతారు. అదొకటి. మరొకటి ఏంటంటే రత్నధారణ విషయంకి వచ్చేసరికి బాబుకి క్యాట్స్ ఐ అని అంటారు, వైడూర్యము అనేది చిటికని వేలికి ధరింప చేయటం ఒకటి చాలా మంచిది. ఎప్పుడన్నా పర్సనల్ గా కలవటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఏంటంటే పరిష్కార మార్గము అనేది అంటే ఎక్కువ టైము అనేది స్పెండ్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎక్కువగా వెళ్లొస్తూ ఉండటం బాబు జాతక రీత్యా చాలా మంచిది. మరొకటి శివుడికి అభిషేకము అనేది చేయించడం మంచిది. 5 సోమవారాలు శివుడికి బాబు పేరు మీదుగా అభిషేకము అనేది చేయించడం కూడా చాలా మంచిది. కలిసి వచ్చే కలర్స్ ఉంటాయి. ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, మెరూన్ కలరు, గ్రే కలరు, అలాగే మిక్స్డ్ కలర్స్ అని ఉంటాయి. ఈ కలర్స్ అన్ని కూడా బాబుకి ఎక్కువగా కలిసి వస్తాయి అన్నమాట. తెల్లవారుజాము లేవటము, చదవటము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బాబు బిహేవియర్ లో మార్పు, చక్కని మార్పు, మంచి మార్పు రావాలి అన్నప్పుడు ఏంటంటే ఉదయం లేచిన వేళ విశేషాన్ని బట్టి ఉంటుంది. అది తెల్లవారుజామున గనక బ్రాహ్మీ ముహూర్తంలో లేపడానికి అలవాటు చేయండి. 4:30 నుంచి 5 మధ్యలో కాసేపైనా సరే చదువుకోవటము. ఇట్లా ఏంటంటే ఒకవేళ ట్యూషన్ అనేది ఉన్నా కానీ కొద్దిసేపు ముందుగా కాస్త లేచి ఉండి ఈ డిసిప్లిన్ అన్నమాట కాస్త ఇది అలవాటు చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా పిల్లల్లో మంచి మార్పు అనేది తప్పకుండా వస్తూ ఉంటుంది. బిహేవియర్ లో మంచి మార్పు అనేది వస్తుంది. మీరేమీ భయపడక్కర్లేదు. పిల్లవాడి మంచి మార్పు అనేది మాత్రం జాతకపరంగా చాలా చాలా బాగుంది. కాబట్టి ఇంకా కొంచెం తల్లిగా ఏంటంటే మీరు కొంచెం గైడెన్స్ ఇవ్వటం అనేది మాత్రం ఒకసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మాత్రం తప్పనిసరిగా ఏ రత్నం ధరిస్తే మంచిది, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియచేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఏంటంటే పిల్లలకి ముఖ్యంగా చాలాసార్లు తెలియజేసింది, పిల్లలు చదువుకుని వెళ్లిపోతూ ఉంటారు. అది చదివటం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్స్ అనేది క్లోజ్ చేసేసేయాలి, ఇమ్మీడియట్ గా బుక్ మూసేసేయాలి. అలాగే పెన్ను క్యాప్ తీసినప్పుడు వెంటనే పెన్ క్యాప్ పెట్టేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్నవన్నమాట. ఈ టిప్స్ అనేది మెయింటైన్ చేస్తుంటే మాత్రం పిల్లలు అద్భుతమైన మార్పులు అనేది మాత్రం మీరే చవి చూడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీస్ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీకు అవకాశం అనేది ఏమైనా కుదిరితే మాత్రం ఒకసారి పర్సనల్ గా కలవటానికి అంటే పిల్లవాడిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. మరి మీరు కూడా సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, జాతక సమస్యలు వివరించాలి, పేర్లు సవరణ చేసుకోవాలి, ఏ రత్నం ధరించాలి, అలాగే అవసరాన్ని బట్టి మంత్రోపదేశానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మంత్రోపదేశం చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటున్నారు కనుక ఈ నెలంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే అవకాశం అందరికీ ఉంది. పరిసర ప్రాంత వాసులు కూడా నేరుగా సంప్రదించవచ్చు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఈశ్వరమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 చెప్పండి. ఏప్రిల్ 1987. 1987 అండి? అవునండి. మీ పాప పేరేంటండి? సునీత. సునీత. సమస్య ఏంటండి? వివాహము, ఉద్యోగం అండి. ఓకే, వివాహం గురించి, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సీతా శర్మ గారితో మాట్లాడని చెప్తారు. అమ్మాయిది జాతక పరంగా మాత్రం గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మరొకటి ఏంటంటే అంటే ప్రయత్న లోపమని ఎందుకు ఇక్కడ కొంచెం చూపిస్తోంది. గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం రేపు డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నం అనేది చేయటం చాలా మంచిది. అమ్మాయిది జాతక పరంగా ఏంటంటే తూర్పు ముఖము అనేది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెళ్లి చూపులప్పుడు కూడా తూర్పు ఫేసింగ్ చేసి కూర్చోబెడితే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా లక్కీ కలర్స్ అనేది కూడా తెలియచేయటం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ టైం అప్పుడు మాత్రం అది ఆ లక్కీ కలర్ యొక్క విలువ, ప్రాధాన్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నారు అనేది. వాయిలెట్ కలర్ ఒకటి ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే గ్రీన్ కలర్ ఎక్కువగా కలిసి వస్తుంది. వైట్ కి కొంచెం ఏదైనా మిక్స్ అయ్యి వైట్ గ్రీన్, వైట్ వాయిలెట్ ఇలా ఏదైనా కాంబినేషన్స్ ఉండే కలర్స్ కూడా అమ్మాయి జాతక పరంగా చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే రత్నధారణ విషయానికి వచ్చేసరికి ఎమరాల్డ్ ఒకటి చాలా బాగా కలిసి వస్తుంది. మరొకటి డైమండ్ అని అంటారు. డైమండ్ కూడా ఇది ఉంగరం వేలికి ధరింప చేయటము చాలా మంచిది. లేదా కనీసం ఒక ముక్కు పుడక రూపేణ అయినా సరే డైమండ్ అనేది అమ్మాయి గనక ధరిస్తే అంటే తన ఒంటి మీద గనక ఉంటే అంటే అతి శీఘ్రంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం అంటే శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటము, విష్ణు సహస్రనామాడి ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చాలా మంచిది.
మరొకటి మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది. అది ప్రతిరోజు 3 సార్లు చదవటం చాలా మంచిది. అమ్మాయికి ఏంటంటే ఒకవేళ అతి శీఘ్రంగా వివాహం జరగాలి అనుకున్నప్పుడు, మరి ఇప్పటివరకు మీరు చేశారో అమ్మాయితో చేయించారో లేదో తెలియదు కానీ 108 సార్లు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి రావటం చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఒక్కరోజు అవకాశం ఉన్నా, ఒక్కరోజు ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్లి 108 సార్లు ప్రదక్షిణాలు చేయించండి, చాలా మంచిది. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు 108 ఒక్కలు అనేది దగ్గర పెట్టుకుని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఒక్క అనేది ధ్వజస్తంభం దగ్గర పెట్టి 108 ప్రదక్షిణాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఒక్కల్ని ఇంటికి తీసుకుని వస్తే అవి ఎంగేజ్మెంట్ కి, వివాహానికి ఆ ఒక్కల్ని అంటే అతి శీఘ్రంగా వివాహం అవుతుంది అన్నమాట. ఆ ఒక్కలు ఉపయోగపెట్టుకుంటారు. ఈ ఒక రెమెడీ అనేది కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా అతి శీఘ్రంగా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. అతి శీఘ్రంగా వివాహం కుదిరే అవకాశం ఉంది. వీళ్లకు కన్యాదాన ఫలితం అనేది కూడా అతి త్వరలోనే ప్రాప్తిస్తుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి సాధారణంగా ఎంతో మంది పిల్లలు పుట్టిన వెంటనే మంచి పేరు నిర్ణయించాలన్న ఆలోచనతో పాటు నక్షత్ర ప్రకారం కూడా మంచి పేరు నిర్ణయించాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి మీ వద్ద అటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయా? మరి అటువంటి వారు కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారా? చెప్పండి వివరాలు. తప్పకుండా. పసిపిల్లలకి పేర్ల విషయంలో మాత్రం ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటా 3 పేర్లు అనేది పెట్టడం మంచిది అని. మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని. వ్యవహార నామం ఏమిటంటే ఇప్పుడు రికార్డులో వేయించడానికి కోసం, అంటే లక్కీ నెంబరు అనే దానికి రిలేటెడ్ గా ఉన్నదా లేదా అనేది పసిపిల్లలకే ఎక్కువ అవకాశం. అంటే ఆ వైబ్రేషన్స్ అనేది కూడా బిగినింగ్ నుంచి ఇవ్వడం చాలా మంచిది. కాబట్టి పర్సనల్ గా వచ్చి కలుస్తుంటారు. ఒక్క పేరు అనేది సాధారణంగా పెట్టుకుంటూ ఉంటారు. అది ఏంటంటే వాళ్ళు నక్షత్ర పరంగా చూసుకుని, ఓహో ఈ నక్షత్రానికి, ఈ పాదానికి, ఈ లెటర్, ఈ మొదటి అక్షరంతో బిగిన్ అయ్యేది ఇదైతే బాగుంటుంది, ఆ ఉద్దేశంతో ఉంటారు తప్పించి మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లు ఉంటాయి. కాబట్టి పసిపిల్లలు, చిన్నపిల్లల విషయంలో మాత్రం ఇంత శ్రద్ధ చూపించడం చాలా మంచి. తల్లిదండ్రులు అంటే రికార్డులో వేయించేటప్పుడే ముందు జాగ్రత్త అనేది తీసుకుని వేయిస్తే మాత్రం చాలా బాగుంటుంది. అట్లా ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. నేను కూడా ఏంటంటే పసిపిల్లల విషయంలో ఆ పేరు విషయంలో మాత్రం తప్పనిసరిగా ఏమిటంటే వాళ్ళకి లక్కీ నేమ్స్ అంటే కొన్ని పేర్లు అనేది ఇష్టమైన పేర్లు కొన్ని రాసుకుని వస్తారు. ఓ 10-15 పేర్లు రాసుకుని వస్తే అందులో ఏది సూటబుల్ గా ఉందో దాన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది, అది నిర్ణయించడం. అలాగే మాసనామము అని ఉంటుంది, నక్షత్ర నామము, ఈ 3 పేర్లు కూడా పసిపిల్లలకి తప్పనిసరిగా పెట్టాలి. తర్వాత వ్యవహార నామం అనేది ఏంటంటే మనం రికార్డులో వేయించడం కోసం, అది కూడా లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా చూసుకుని దాన్ని సరిదిద్దటము, సరిచేయటము అనేది జరుగుతుంది. ఆల్రెడీ పేరు పెట్టుకున్న వారికైతే. ఇంకా ఇంతవరకు పేరు పెట్టలేదమ్మా, మీరు ఏది సూచిస్తే అది అని చెప్పేసి చాలా మంది అలా వస్తూ ఉంటారు. వారికి మాత్రం కొన్ని పేర్లు, ఆడపిల్లలకైతే ఈ పేరు, మగపిల్లవాడికైతే అని చెప్పేసి కొన్ని పేర్లు ఏంటంటే దానికి మీనింగ్ఫుల్ గా ఉండాలి, మీనింగ్లెస్ గా ఉండకూడదు. అలా గనక వాళ్ళు మీనింగ్లెస్ గా కొన్ని పేర్లు వస్తే మాత్రం నేను డెఫినెట్ గా సవరణ అనేది నేను ఇస్తాను. ఇది చాలా తప్పు, మీనింగ్లెస్ గా ఈ పేరు పెట్టకూడదు. ఎంత ఫ్యాషనబుల్ అయినా సరే అది దానికి ఆ పేరుకు ఒక అర్థం ఉండాలి అని చెప్పేసి అట్లా మీనింగ్ఫుల్ ఉన్నటువంటి పేరు పెట్టడం చాలా మంచిది. కాబట్టి పేరు విషయంలో మాత్రం సవరణ అనేది ఉంటుంది. అలాగే నిర్ధారణ, మనం నిర్ణయించటము అనేది కూడా ఉంటూ ఉంటుంది. వారు గనక ఒక 10-12 పేర్లు రాసుకుని వస్తే వ్యవహార నామానికి మాత్రం ఏ పేరైతే బాగుంటుందో తెలియజేయడం ఉంటుంది. అలాగే మాసనామము, నక్షత్ర నామము, అలాగే వ్యవహార నామము, ఈ 3 పేర్లు కూడా పసిపిల్లలకి మాత్రం తప్పనిసరిగా నిర్ణయించడం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే పెట్టాలి. అదే హైందవ సాంప్రదాయము, శాస్త్రము. ఓకే, మీరు చాలా వివరంగా చెప్పారు. మరి సీతా శర్మ గారు, ప్రతి వారు మన కార్యక్రమంలో మంచి మాట ఏం చెప్తారని ప్రేక్షకులందరూ ఆసక్తి ఎదురు చూస్తుంటారు కదా, మరి వారు మంచి మాట ఏం చెప్పబోతున్నారు? ఓకే, అయితే మంచి మాటలో భాగంగా ఏంటంటే చాలా మంది ఇలా సంపదల కోసము, మరొకటి ఏంటంటే ఏ కార్యం చేసినా కానీ సక్సెస్ అవ్వాలి అని చెప్పి సంకల్పము ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. ఎవరికైతే మాక్సిమం పీపుల్ అదే ఉంటుంది. ఇప్పుడు సంపద కోసమే ఎక్కువ మంది, పాపం చాలా మంది కూడా అంటే ఆ లోపం వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. సంపద అంత అవసరం కూడా. అలాగే ఏంటంటే ఒక పని ఏదైనా సరే కార్యరూపం చేయాలి అనుకున్నప్పుడు కూడా కొంత డిలే అవుతూ ఉంటే కూడా బాధపడుతుంటారు. అది ఇన్ టైంలో సక్సెస్ అవ్వటం కోసం ఇప్పుడు ఆదివారం నాడు గనక సూర్య భగవాన్ని పూజించి, అంటే ఆదిత్య హృదయం చదవటం కానీ, సూర్య అష్టోత్తరం కానీ, లేదా సూర్యుడికి సంబంధించి సహస్రనామాలు అనేది చదవటం కూడా చాలా మంచిది. ఇప్పుడు రేపు ఉదయం చూసుకుంటే ఆదివారము ప్లస్ సప్తమి తిథి ఉదయం పూట వరకు సప్తమి తిథి కూడా ఉంది. కాబట్టి సూర్య సహస్రనామావళి, ఆదిత్య హృదయము చదవటము, అలాగే చదివిన తర్వాత గోధుమలు, అంటే గోధుమలకి సంబంధించినటువంటిది ఏదైనా సరే, అంటే గోధుమ పిండి కానీ, గోధుమ రవ్వతో చేసినటువంటిది కానీ, అది కానీ, బెల్లము, ఇది కలిపి సూర్య భగవానికి నైవేద్యం పెట్టి అందరికీ కూడా ప్రసాద వితరణ చేయటం చాలా మంచిది.
మరొకసారి చెప్తున్నాను, రేపు ఉదయము అంటే ఆదివారము, అంటే ప్రతి ఆదివారం కూడా చేసుకోవచ్చు, కానీ స్పెసిఫిక్ ఏంటంటే రేపు సప్తమి తిథితో కూడుకున్నటువంటి ఆదివారం కాబట్టి విశిష్టంగా చెప్పడం అనమాట. రేపు ఉదయం పూట మాత్రం సప్తమి తిథి ఉంది కాబట్టి ఇది గోధుమ పిండి బెల్లము కలిపినటువంటివి ఏవైనా సరే బూరెలుగా చేయొచ్చు లేదా చపాతీగా చేయొచ్చు. అది సూర్యభగవానికి నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం ఒకటి చాలా మంచిది. అలాగే గోమాతకి కూడా తినిపించటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే మాత్రం తప్పకుండా సంపదలు అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే సకాలంలో మనం ఏ కార్యమైతే అనుకుంటుంటామో ఆ కార్యరూపణ అనేది అంటే సక్సెస్ అవ్వటం అనేది కూడా సకాలంలో జరగటం అనేది కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే అమావాస్య తిథి నాడు కూడా ఆవుకి అంటే గోమాతకి బెల్లం తినిపించటం కూడా చాలా మంచిది. అమావాస్య రోజు గోమాతకి కొంచెం బెల్లం తినిపించటం చాలా మంచిది. లాస్ట్ టైం ఒకసారి నేను చెప్తే చాలా విశేష స్పందన వచ్చింది. అసలు చాలా మంది కలిసి చెప్పారు, మేలా మీరు చెప్పినట్టుగా పెట్టామమ్మా, చాలా బాగుంది, మాకు లోన్ శాంక్షన్ అయింది, లేదా రావాల్సిన ధనం చేతికొచ్చింది, కాస్త ఫైనాన్షియల్ గా బాగున్నాము, చాలా మంది తెలియజేశారు. కానీ స్పెసిఫిక్ గా మళ్లీ గుర్తు పెట్టుకొని చెప్తున్నాను, అమావాస్య తిథి నాడు మాత్రం తప్పనిసరిగా గోమాతకి కొంచెం బెల్లం తినిపించడం చాలా మంచిది. నెక్స్ట్ వీక్ కూడా తప్పనిసరిగా తెలియజేయడం ఉంటుంది, కానీ కొంతమంది కరెంటు లేకపోవడం వల్ల కొంచెం ముందుగా తెలియచేయండి అమ్మా అని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి కరెంటు ఉంటున్నది, ఉండట్లేదు, సరిగా వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అమ్మా, చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి మరొకసారి స్పెసిఫిక్ గా నేను చెప్పేది అనమాట, అమావాస్య నాడు బెల్లం అనేది ఆవుకి తినిపించడం కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే గణపతికి మనం గరిక అనేది సమర్పిస్తూ ఉంటాం. రేపు వినాయక చవితి అనేది కూడా వస్తుంది. వినాయక చవితి కూడా తప్పనిసరిగా గరిక అనేది మనం సమర్పిస్తూ ఉంటాము. అది చాలా మంచిది, విశిష్టత కూడా. అయితే అదేంటంటే గరికనే ఎందుకు సమర్పిస్తుంటాము, గరికకి అంటే ప్రాధాన్యత ఏమిటి అనేది అంటే వన్ ఆఫ్ ది రీజన్, ఒక రీజన్ మాత్రం ఏంటంటే గరిక అనేదాన్ని మనం ఎంత కోస్తూ ఉన్నా కానీ ఎంత కట్ చేసినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, అలాగే పీకేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది గరిక అనేది. అలాగే ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే అంటే గరికలాగా వీళ్ళు కూడా చాలా పచ్చగా ఉంటూ ఉండాలి, పవిత్రమవుతూ ఉంటారు. వీరు కూడా ఏంటంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకోగల శక్తి అనేది ఉంటూ ఉంటుంది. గరిక ఎలా అయితే మనం ఎంత కోస్తూ ఉన్నా గానీ పచ్చదనంతో మళ్లీ మొలుస్తూ ఉంటుంది, ఎంత పీకినా వస్తూ ఉంటుంది. అంటే అదొక రీజన్. సో అది గణపతికి మనం సమర్పిస్తుంటాం, భగవంతుడికి మనం సమర్పిస్తుంటాం. అలాగే మానవ మాత్రం మనం కూడా ఏంటంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే భయపడద్దు, బాధపడకుండా దాన్ని గరికలాగా అంటే అలా స్టిఫ్ గా స్టాండర్డ్ గా అంటే ధైర్యంగా ఉండగలగాలి. ఫస్ట్ ధైర్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. ఏదో కష్టం వచ్చినప్పుడు అంటే సంతోషము సుఖము వచ్చినప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు, అది గొప్పతనం కాదు. బాధ కష్టము వచ్చినప్పుడే కాస్త దాన్ని స్ట్రాంగ్ గా దాన్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉండాలి. అది అమ్మవారి మనకి ప్రసాదించాలి అని చెప్పేసి నేను లలితామారు అంటే నేను ఎక్కువ మందికి తెలియజేసేది అదనమాట. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వారికి కూడా ఏంటంటే అమ్మవారి ఉపాసన బలంగా నేను తెలియజేసేది ఏంటంటే ఒక ఉపాసకురాలిగా చెప్పేది మాత్రం ఎటువంటి కష్టము వచ్చినా సరే ధైర్యంగా దాన్ని తట్టుకుని నిలబడగలటంలో ఉంటుంది. అంటే నేను ఎప్పుడు కూడా లైవ్ లో తెలియజేసేది కానీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి చెప్పేవారికి కూడా అదే అనమాట. గరికను మనం సమర్పించే అంతరార్థం అదనమాట. అది ఎలా అయితే ఎంత కట్ చేస్తున్నా కానీ మళ్లీ వస్తూ ఉంటుందో, ఎంత పీకినా మళ్లీ గరిక వస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా అంతే అనమాట. ఎంత ధైర్యము కష్టంగా ఉండాలన్నమాట, చాలా ధైర్యంగా మనోధైర్యంగా ఉండాలి. ఎంత కష్టం అనిపించినా సరే దాన్ని ఫేస్ చేయగల కెపాసిటీ ఉండాలి. అప్పుడు మనోధైర్యంగా ఉండగలిగితే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తాయి. కష్టాన్ని కూడా చాలా అవలీలగా ఫేస్ చేయగలుగుతారు. ముందే బెంబేరు పడిపోతూ భయపడిపోతూ ఉంటే మాత్రం ముందుకు వెళ్లడం కష్టం. అలాగే పచ్చదనంగా ఉన్నటువంటి ఆ గరిక ఎలా అయితే ఉంటుందో అలా ఆ గరికను సమర్పించటం వల్ల మన కుటుంబం కానీ మనం కానీ అలా పచ్చగా ఉండగలుగుతాము, అంత పవిత్రంగా ఉండగలుగుతాము. గరికని ఎంత తొక్కుతూ ఉంటారు, జనం తొక్కుతుంటారు, నడుస్తుంటారు, వెళుతుంటారు, మళ్లీ అది చక్కగా పచ్చపచ్చగా ఉంటుంటుంది. అలాగే ఏంటంటే మానవ మాత్రం మనం కూడా అలాగే చాలా పచ్చగా ఉంటూ ఉండాలి, చాలా పవిత్రంగా కూడా ఉంటూ ఉంటారు గరికని సమర్పించడం వల్ల. ఇది ఒక రీజన్ అన్నమాట, ఇది కూడా ఒక రీజన్. ఓకే, అలా గరికను సమర్పించడంలో ఉండేటువంటి అంతరార్థం. కాబట్టి వినాయక చవితి పండుగ నాడు తప్పనిసరిగా కొంచెం గరిక అనేదాన్ని మాత్రం గణపతి ముందు సమర్పించడం చాలా మంచిది. అలాగే గణపతిది మనం వినాయక చవితి నవరాత్రులప్పుడు లేదా వినాయక చవితి రోజు పూజ నాడు కూడా తప్పనిసరిగా 3 గుంజీళ్లైనా సరే
గణపతికి తీయాలన్నమాట. గణపతి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 3 గుంజిళ్లు తీయటం అనేది కూడా చాలా మంచిది. అలా 3 గుంజిళ్లు తీయటం గణపతికి చాలా ఇష్టం, నవ్వుతాడట. అలా గుంజిళ్లు తీస్తే గణపతి నవ్వుతాడట. అందుకని చెప్పేసి 3 గుంజిళ్లు తీయటం కూడా చాలా మంచిది. ఓకే అండి. మరి మీరు కూడా సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకొని ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, మంత్రోపదేశం చేయించాలి, మీ సమస్యలు వివరించాలి, రత్నధారణ చేయాలి, పేర్లు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. దయచేసి డౌట్స్ కోసం మాత్రం కాల్ చేయదు, అపాయింట్మెంట్స్ కోసం మాత్రమే కాల్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి మీరు అందించే సేవలేంటి, అలాగే మంచి మాటలో భాగంగా కూడా ఎన్నో చక్కటి విషయాలు, ఎన్నో రెమెడీస్ కూడా తెలియజేశారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. చిరునామా విజయ మార్గం శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 04027666599.